హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. ఈరోజు మన రెసిపీలో మటన్ కీమా బిర్యానీ. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి. చాలా చాలా బాగుంటుంది. స్పైసీగా అండ్ టేస్టీగా ఈ మటన్ కీమా బిర్యానీని ఎలా చేయాలో చూసేద్దామా? మరి ఇందులో కావాల్సిన మటన్ కీమా తీసుకోవాలి. ఈ కీమా వచ్చేసి దాదాపుగా హాఫ్ కేజీ అయితే ఉంటుందండి. ముందే క్లీన్ చేసి ఇలా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీనికి కావాల్సిన రైస్ కూడా తీసేసుకోవాలి. నేనైతే కేజీ రైస్ అయితే తీసుకున్నాను. ఒక్క హాఫ్ అన్ అవర్ ముందే రైస్‌ని కూడా మీరు నానపెట్టేసుకోండి. మీరు బాస్మతి రైస్‌తో అయినా చేయొచ్చు. నార్మల్ రైస్‌తో కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్‌లోకి ముందుగా అయితే మటన్ తీసేసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు పొడి తీసుకోవాలి. ఇందులోనే కావాల్సినంత ఉప్పును కూడా కలుపుకొని, నీళ్లు ఇందులోకి యాడ్ చేసేసి బాగా ఉడికించుకోవాలి. ఒక 90% ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, ముందే మనం మటన్‌ని ఉడికించుకొని బిర్యానీ ప్రిపేర్ చేస్తే చాలా ఈజీగా అయిపోతుందండి. ప్రాసెస్ మాత్రం ఎక్కువ టైం అనేది పట్టదు. చూడండి, ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం మటన్ ఉడికించుకుంటే 90% ఇలా చక్కగా ఉడికిపోవాలి. కొంచెం ఇలా మనం మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేయాలి. ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఆయిల్ ఇందులోకి తీసుకున్న తర్వాత కొంచెం వేడైన తర్వాత ఇందులోకి అన్ని బిర్యానీ స్పైసెస్ తీసేసుకోండి. ఇందులోనే ఉల్లిపాయలు సన్నగా తరిగినటువంటి పొడుగ్గా ఇలా కట్ చేసుకోండి. ఉల్లిపాయలు కూడా ఇందులోనే తీసేసుకోండి. ఒక పెద్ద సైజులో ఉన్నటువంటి ఉల్లిపాయలు వచ్చేసి 3 దాకా తీసుకోండి. వీటిని కూడా మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ ఉల్లిపాయల్ని ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై అవ్వకముందు మనం మసాలా మాత్రం ఇందులో కలపొద్దండి. కొంచెం ఈ ఉల్లిపాయలు అనేవి చక్కగా ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కలర్ కాస్త చేంజ్ అయింది కదా! ఇందులోకి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేయండి. 2 టేబుల్ స్పూన్ తీసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని మీడియం ఫ్లేమ్ మీద మంటను అడ్జస్ట్ చేసి బాగా ఇందులోకి ఫ్రై చేసేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేయటం వల్ల మంచి ఎరోమా అనేది వస్తుందండి. కొంచెం వీటిని ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి మనం ఉడికించుకున్నటువంటి మటన్‌ని తీసేసుకోవాలి. చాలా వరకేంటంటే బిర్యానీ ప్రిపేర్ చేసేటప్పుడు మటన్ మాత్రం ఇక్కడ డైరెక్ట్‌గా యాడ్ చేయొద్దండి. ముందే ఉడికించుకొని యాడ్ చేసుకోండి. అలా అయితే మీకు టైం అనేది చాలా వరకు సేవ్ అవుతుంది. తొందరగా కూడా బిర్యానీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మటన్ ఇందులోకి తీసుకున్న తర్వాత ఒక కప్పు నిండా, ఒక చిన్న కప్పు నిండా ఇందులోకి పెరుగు తీసుకోవాలి. దీంతో పాటు కారం పొడి వచ్చేసి మీకు ఎంతైతే స్పైసీగా కావాలో అంత కారం పొడిని యాడ్ చేసుకోండి. ధనియా పౌడర్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఇందులో ఉప్పు కూడా తగినంత తీసుకోవాలి. ఆల్రెడీ ఉడికించుకునేటప్పుడు వేసుకున్నాం కదా! సో, చూసి కలుపుకోండి. ఇందులోనే కసూరి మేతిని కూడా కలుపుకోవాలి. ఇందులో షాజీరా వచ్చేసి 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మనం కలిపేసి హై ఫ్లేమ్ మీద బాగా ఉడికించుకోవాలి. ఈ నీళ్లు ఉన్నాయి కదండీ! ఈ నీళ్లు మొత్తం ఇందులోకి అబ్జర్వ్ అయిపోయి ఎర్రగా ఆయిల్ మొత్తం పైకొచ్చేస్తుంది. సో, అంతవరకు ఈ మటన్‌ని ఉడికించుకోవాలి. అందుకే మనం మటన్‌ని మాత్రం 90% ఉడికించాం కదా! సో, రిమైనింగ్ 10% ఇందులో ఉడికించుకోవాలి. చూడండి, ఇందులోకి బిర్యానీ ఆకును కూడా తీసేసుకోండి. దీంతో పాటు నిమ్మరసం కంపల్సరీగా యాడ్ చేసుకోండి. అంతే అండి. ఇంకా దీన్ని మాత్రం బాగా ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెట్టేస్తే చాలు. ఒక 10-15 నిమిషాల్లో చక్కగా ఇది ఉడికిపోతుంది. చూసారు కదా! ఇలా ఎర్రగా ఆయిల్ మొత్తం దగ్గరకొచ్చేసిన తర్వాత అప్పుడు మనం ఇందులోకి రైస్‌ని తీసేసుకోవాలి. మటన్ అయితే ఉడికించేసాం కదా! సో, ఇప్పుడు కాస్త మనం స్టవ్‌ని ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసి వేరొక దాంట్లో రైస్‌ని ఉడికించుకోవాలి. రైస్‌ని ఉడికించుకునేటప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనా దీంతో పాటు కొంచెం 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ఆయిల్ తీసేసుకోండి. ఇందులోనే తగినంత ఉప్పును కూడా కలుపుకోవాలి. ఈ రైస్ ఉడికించుకునేటప్పుడు ఇలా కొన్ని ఇంగ్రీడియెంట్స్ ఇందులోకి యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగొస్తుంది. నీళ్లు కొంచెం మరిగిన తర్వాత ఇందులోకి రైస్‌ని యాడ్ చేసేసుకోవాలి. రైస్‌ని మాత్రం ముందైతే 90% ఉడికించుకోవాలండి. మనం లేయర్స్ లాగా వేస్తున్నాం కదా ఈ బిర్యానీ. సో, 90% ఉడికినటువంటి రైస్‌ని అయితే ముందుగా తీసేసుకోవాలి. చూసారు కదా! ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మటన్. ఈ మటన్‌లోకి ఈ రైస్‌ని తీసేసుకోండి. 90% అయితే ఉడికించుకోవాలి. ఇలా లేయర్స్ లాగా మొత్తం మనం ఉడికించుకున్నటువంటి రైస్ మొత్తం ఇందులోకి తీసేసుకోండి. ఎవరైనా ఈ బిర్యానీని చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి, రైస్ మొత్తం మనం తీసుకున్న తర్వాత దీని మీద కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్‌ని కలుపుకోండి. కొంచెం కొత్తిమీర, దీంతో పాటు కొంచెం పుదీనాని ఈ విధంగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్ మీద మంటని అడ్జస్ట్ చేసి పెట్టేస్తే చాలండి. పైన బరువున్నది ఏదో ఒకటి ఇలా పెట్టేయాలి. ఈ విధంగా అడ్జస్ట్ చేయటం వల్ల తొందరగా రైస్ అనేది చక్కగా పర్ఫెక్ట్‌గా ఉడికిపోతుంది. ఒక 10-15 నిమిషాల తర్వాత ఇలా తీసి చూస్తే పర్ఫెక్ట్‌గా
దమ్ బిర్యానీ మనకి రెడీ అయిపోయినట్టే. చూసారు కదండీ! చాలా చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఎక్కువ కష్టపడకుండా తొందరగా అయిపోతుంది. మటన్‌తో గనుక మీరు ముందే ఉడికించుకొని ఇలా గనుక ప్రిపేర్ చేసినట్లయితే. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో బిర్యానీ. మరి ఎంతో ఈజీగా, సింపుల్‌గా మటన్ కీమా బిర్యానీ చేయాలనుకుంటే ఇలా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అందరికీ నచ్చుతుంది. చాలా చాలా బాగుంటుంది. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.